మీకు MIUI 12 వచ్చింది కానీ సూపర్ వాల్పేపర్స్ రాలేదు కదా. MIUI 12 ఉంది కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ మీకు తెలియదు కదా. అయితే వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోలో మీకు ఒకసారికి 8 MIUI 12 యూనిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను మీకు అయితే చెప్తాను అనమాట. కంప్లీట్లీ యూనిక్ అయితే కాదు, కాకపోతే కొన్ని అయితే మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని అయితే మీకు తెలియకుండా ఉండొచ్చు అనమాట. సో అవేంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం MIUI 12 మీ స్మార్ట్ ఫోన్లో ఉంది, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న కొంచెం ఎక్స్ట్రా లెవెల్ అల్ట్రా లెవెల్లో మీరు మీ MIUI 12 రెడ్మీ ఆర్ పోకో స్మార్ట్ ఫోన్ యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కూడా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎంతమందికి MIUI 12 ఉంది మీ డివైస్లో ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఎంతమందికి రాలేదు, సో అది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసరికి ఒక మంచి యూనిక్ ఫీచర్ నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. దీని నేమ్ వచ్చేసరికి సెక్యూర్ షేరింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఏదో ఒక ఫోటో మీరు మీ స్మార్ట్ ఫోన్ నుంచి క్లిక్ చేశారు, ఓకేనా, అది లో ఎండ్ స్మార్ట్ ఫోన్ అయినా హై ఎండ్ స్మార్ట్ ఫోన్ అయినా, దాన్ని మీరు బ్లూటూత్లో షేర్ చేసినప్పుడు మీ ఫ్రెండ్కి పీసీలోకి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాని డీటెయిల్స్, ఫోటో దించిన డేట్, మోడల్, అపర్చర్, ఎవ్రీథింగ్ మనకైతే కనిపిస్తుంటుంది. ఇలా కనిపించకుండా ఉండాలి కానీ ఫోటో షేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ అయితే మీరైతే ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆటోమేటిక్ ఇది ఆన్లో ఉంటుంది. సో మీరైతే దీని అయితే ఆఫ్ అయితే చేసుకోండి. మీరు ఏం చేయాలంటే దీన్ని గ్యాలరీలోకి అయితే వెళ్ళాలి. గ్యాలరీలో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ ఐకాన్లో వచ్చేసరికి మీరు అక్కడ వెతకాలి సెక్యూర్ షేరింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది నేటుగా ఆన్లో ఉంటుంది, దాన్ని మీరు జస్ట్ ఆఫ్ అయితే చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫోటో షేర్ చేసినా కానీ అన్ని అన్నౌన్, డివైస్ నేమ్ అన్నౌన్, మోడిఫైడ్ డేట్ అన్నౌన్, డేట్ ఎప్పుడు దించారు అన్నౌన్, అంత అన్నౌన్ ఉంటుంది. మీ ఫోటో మాత్రం షేర్ అవుతుంది. ఏ మోడల్లో దించారో ఏం డీటెయిల్ అయితే ఉండదు, కాకపోతే ఫోటో MB డీటెయిల్స్ ఏమంతా ఏమి ఉండవు అనమాట. ఇదొకటి మాత్రం సూపర్ హ్యాక్, ట్రై చేయండి ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసరికి కలర్ స్పేస్ అని ఒక కొత్త ఫీచర్ని అయితే ఫైండ్ అవుట్ అయితే చేశాను. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను MIUI 12 అయితే. సో ఈ లైవ్ వాల్పేపర్స్ అంతా కూడా ఉంటుంది వీడియోలో. సో ఖచ్చితంగా కూడా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ ఫీచర్ ఏమోసరికి కలర్ స్పేస్ అనమాట. సో ఏమవుతుందంటే కొంచెం యూనిక్గా మీరు యూజ్ చేయాలి, కొంచెం కలర్ సైన్స్ అనేది కంప్లీట్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు ఒకసారి సెట్టింగ్ అయితే ఒకసారి చెక్ చేయండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డెవలపర్ ఆప్షన్ అయితే అవ్వాలి. వెళ్ళండి MIUI 12 వర్షన్ మీద ఒక 10 టైమ్స్ ట్యాప్ అయితే చేయండి. డెవలపర్ ఆప్షన్ అయితే అవుతారు. ఆ డెవలపర్ ఆప్షన్ అడిషనల్ సెట్టింగ్స్లో వెళ్తే డెవలపర్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ ఒకసారికి సెర్చ్ చేయండి కలర్ స్పేస్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో అని. సో సెర్చ్ చేసి మీకు దొరికితే మాత్రం ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడవచ్చు, దీని మీద క్లిక్ చేస్తే మనకు మోనోక్రోమ్ అని ఉంటుంది. డెవలపర్ ఆప్షన్లో మీకు ఈ ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. మోనోక్రోమ్ కొన్ని ఫీచర్స్ అయితే ఉంటుంది, రెడ్ అండ్ సంథింగ్. దాని మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్లీ థీమ్ కలర్ సైన్స్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. యాప్ ఫుల్ థీమ్ కాదు, జస్ట్ యాప్ సెక్షన్ అయితే ఉంటుంది, అది మొత్తం మీకు అయితే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు సంథింగ్ మీరు డిఫరెంట్ రెడ్ గ్రీన్, రెడ్ బ్లూ, ఎల్లో, సో ఇట్లా మీరైతే చేంజ్ చేసుకుని కొంచెం డిఫరెంట్ రెడ్గా కొంచెం కలర్ గ్రేడింగ్ చేసినట్లు ఉంటుంది మీ హోమ్ స్క్రీన్కి. సో ఒకసారి ఆప్షన్ అయితే ట్రై చేయండి. ఇది చాలా మందికి తెలియదు డెవలపర్ ఆప్షన్లో ఉంది అని. సో ఇది మాత్రం మీకు ఇప్పుడు తెలిసింది అనుకుంటాను. తెలిస్తే మాత్రం లైక్ చేయండి. అండ్ టెక్నాలజీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తెలుగులో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్స్కి అయితే వెళ్దాం. మీ స్మార్ట్ ఫోన్ని ఫుల్ అల్ట్రా లెవెల్లో యూజ్ చేయాలనుకుంటున్నారా గైస్? ఫింగర్ ప్రింట్ స్కానర్ కింద ఇంకొక స్కానర్ పెట్టాలనుకుంటున్నారా? ఒకసారి అయితే ఈ ఫీచర్ అయితే చెక్ అయితే చేయండి. సో ఏమవుతుందంటే మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కింద స్పేస్ ఉంటుందో గైస్, ఇక్కడ ఈ స్పేస్ దగ్గర మీరు డబల్ ట్యాప్ చేస్తే ఏదో ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఓన్లీ MIUI స్మార్ట్ ఫోన్స్లోనే కాదు, అన్ని రెడ్మీ స్మార్ట్ ఫోన్స్, రియల్మీ అన్ని స్మార్ట్ ఫోన్స్లో మీరు అయితే యూజ్ చేయొచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ కింద ఒక సెన్సార్ లాగా మీరు అయితే అంటే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ ద్వారా. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ట్యాప్ అని ఒక అప్లికేషన్ అయితే అవసరమైతే అవుతుంది. సో డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ఇస్తాను. ప్లే స్టోర్లో ఎక్కడ అవైలబుల్ అయితే లేదు, ఆ లింక్ నుంచి మీరు అయితే వెళ్ళండి, అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అక్కడ ఒకసారి మీకు యాక్షన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఒకసారి మీరు డబల్ ట్యాప్ చేసి ఏం కావాలనుకుంటుంది యాక్షన్, లైక్ యాప్ ఓపెన్ కావాలా, గేమ్ ఓపెన్ కావాలా, టార్చ్ లైట్ ఆన్ కావాలా, సో ఏది కావాలో ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోండి అప్లికేషన్ని. చెక్ చేసిన తర్వాత ఇక్కడ డబల్ ట్యాప్ చేసి మీకు ఏదో ఒక కొత్త అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, డబల్ ట్యాప్ చేసి మీరు PUBG ఓపెన్ చేయొచ్చు, డబల్ ట్యాప్ చేసి మీరు కెమెరా ఓపెన్ చేయొచ్చు, డబల్ ట్యాప్ చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏదైనా యాక్షన్ అయితే ఇవ్వచ్చు. మస్తు మజా అయితే చేయొచ్చు అనమాట. ఇది MIUI 12 ఫీచర్ అయితే కాదు, కాకపోతే కొంచెం యూనిక్గా ఉంటుందని అయితే యాడ్ అయితే చేశాను. సో అన్ని యూజర్స్ అయితే దీని అయితే ట్రై అయితే చేయొచ్చు అనమాట. ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటాను, ఒకసారి ట్రై అయితే ఇవ్వండి. చచ్చా నెక్స్ట్, మీ డివైస్ని ఏదైతే ఉంటుందో ఓరియంటేషన్, మీరు నార్మల్గా ఇట్లా నాచ్ పై నుండి యూజ్ చేస్తే ఏముంటుంది చెప్పండి, నాచ్ కింద ఉండాలి, మనం రివర్స్ అయితే యూజ్ చేయాలి. నాలాగా రివర్స్ పని మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అయితే ఒకసారి చెక్ అయితే చేయండి. ఒకసారి ఈ అప్లికేషన్ ఒకసారి మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ అయితే ఉంటుంది. రొటేషన్ కంట్రోల్ అనమాట. వెళ్ళండి అప్లికేషన్ అయితే వేసుకోండి, మజా అయితే చేయండి. అండ్ అప్లికేషన్ వేసిన తర్వాత మీకు ఆర్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసిన తర్వాత అన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వండి. టాప్లో చూసుకుంటే మీకు నోటిఫికేషన్ ప్యానల్లో ఇట్లా డ్రాగ్ చేసి నోటిఫికేషన్ ప్యానల్ వస్తుంది, ఆర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు కంప్లీట్లీ రివర్స్ అయిపోతుంది అనమాట. నాచ్ కిందకు వస్తుంది, బాడీ పైనకి వస్తుంది, మస్త్ ఎంజాయ్ అయితే చేయొచ్చు, మస్త్ ఉల్టా పుల్టా పని అయితే చేయొచ్చు అనమాట. సో మీ ఫ్రెండ్ అడుగుతాడు, ఇట్లా ఉల్టా ఎందుకు పెట్టుకున్నావురా, రివర్స్గా ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పండి, ఇట్లా చూపిస్తే
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాక్ స్క్రీన్ లేఅవుట్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇది మాక్సిమం చాలా మందికి తెలిసిండొచ్చు. ఒకసారి తెలియకపోతే ఈ ట్రిక్ అయితే ఒకసారి చెక్ అయితే చేయండి. సెట్టింగ్ అయితే సెట్టింగ్స్లో వెళ్ళండి. సెట్టింగ్స్ వచ్చిన తర్వాత మీకు ఒకసారికి లాక్ స్క్రీన్ సెట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ లాక్ స్క్రీన్ ఆప్షన్లో వెళ్తే మీకు సెట్టింగ్స్లో ఈ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది, లాక్ స్క్రీన్ లేఅవుట్ అని. ఇక్కడ చూసుకుంటే కొన్ని సార్ట్ ఆఫ్ మనకు ఇవైతే ఇచ్చారు లేఅవుట్స్ అయితే. కాకపోతే లాస్ట్లో ఏదైతే ఉందో ఇది కొంచెం యూనిక్గా నాకైతే అనిపించింది. కొంచెం మీకు లాక్ స్క్రీన్ కస్టమైజ్ అయితే ఉంటుంది. అండ్ దాని కింద ఓనర్ ఐడి నేమ్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. లైక్ సంథింగ్ కిరణ్స్ ఆండ్రాయిడ్ ఫోన్, కిరణ్స్ ఎంఐ డివైస్. సో ఇట్లా ఓనర్ నేమ్ కూడా మీరు పెట్టుకొని ఎవరైనా లాక్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నేమ్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ కొంచెం టైమింగ్ లేఅవుట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలియకపోతే కెమెరా లేఅవుట్ కూడా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా షట్టర్ సౌండ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా కలర్ కూడా మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ చేంజ్ చేయాలంటే కెమెరాకి అయితే వెళ్ళాలి. కెమెరాకి వెళ్ళండి అండ్ సెట్టింగ్స్లో ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు చాలా కలర్స్ మీకు అయితే ఉంటుంది. అక్కడ మీకు ఏది కావాలో కలర్ అయితే మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. బ్లూ, ఎల్లో, రెడ్ ఎన్ని కావాలో మీకు చేంజ్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ మొత్తం. అలా ఆ కలర్ అయితే ఆ సెన్స్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మీరు అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని మీరు కొంచెం మజా అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లేఅవుట్ OnePlusలో మనం చూసినట్లయితే మోర్ ఈ ఆప్షన్స్ ఎంత ఉండవు. కింద ఇంకా మనం ఇట్లా పైన స్వైప్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఈ లేఅవుట్ని కూడా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు ఇది నార్మల్ అండ్ ఇది వచ్చరికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మన కింద నుంచి పైనకి స్వైప్ చేస్తే అదర్ స్లో మోషన్ కానీ అవంతా ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. సౌండ్స్కి ఒక ఆప్షన్ ఒకటైతే ఉంటుంది. సౌండ్స్కి రండి. కెమెరా సెట్టింగ్లోనే సౌండ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ చూసుకుంటే ఈ సూపర్ సౌండ్స్ అయితే ఉంటుంది. లైక్ షటర్ సౌండ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇవంతా ఒక 4-5 సౌండ్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. మీరు షటర్ ట్యాప్ చేసినప్పుడు, ఫోటో క్లిక్ చేసినప్పుడు వేరే డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తుంటుంది. కొంచెం మీ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, నాకు తెలుసు మన ఇండియన్స్ వచ్చేసరికి గేమ్స్ ఆడాలి, కాకపోతే బ్యాటరీ అవ్వకూడదు. సో దీనికి ఒక మంచి ట్రిక్ అండ్ టిప్ అయితే ఉందని నేను అయితే అంటాను. MIUI 12లో మ్యాక్సిమం ఇది MIUIలోనే యూజ్ అయితే అవుతుంది ఫుల్ ప్లెడ్జ్డ్గా. సో దీనికోసం మీరు సెక్యూరిటీ యాప్ అయితే ఓపెన్ చేయాలి. దాంట్లో ఒకసారి మీకు అల్ట్రా సేవింగ్ బ్యాటరీ మోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కంప్లీట్లీ అంత లైట్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది. ఎన్ని అవర్స్ నడుస్తుంది, ఎన్ని డేస్ నడుస్తుంది బ్యాటరీ ఇక్కడ అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, COD కానీ ఏదైతే మీరు గేమ్ ఆడాలనుకుంటున్నారో ఆ గేమ్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ మోడ్లోకి వచ్చేయండి. ఈ మోడ్లో వచ్చి మీరు ఆడితే మీకు నార్మల్ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్లో 10% డ్రైన్ అయ్యే మీ బ్యాటరీ ఇప్పుడు వచ్చేసరికి హాఫ్ అన్ అవర్లో మీకు వచ్చేసరికి ఒక 6-5% అయితే పడిపోతుంది అనమాట. సో ఇంత సూపర్ అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ తక్కువ కన్స్యూమ్ అవ్వాలి, గేమ్స్ ఎక్కువ ఆడాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ అయితే చెక్ చేయండి. సో ఫైనల్లీ ఒకసారికి సూపర్ లైవ్ వాల్పేపర్స్. ఐ నో మీలో చాలామంది దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా. ఫైనల్ ఇక్కడైతే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ వర్షన్లో ఒకసారి అయితే హైడ్ అయితే చేశారు. ఆల్రెడీ యూఏలో ఇచ్చారు, కాకపోతే హైడ్ అయితే చేశారనమాట. ఎందుకు చేస్తే నాకైతే ఐడియా లేదు. దీన్ని మనం వాళ్ళు హైడ్ చేసినా కానీ మనం అన్హైడ్ అయితే చేసుకున్నాం అనమాట. సో 2 యాప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, 1 and 2. సో లింక్ డిస్క్రిప్షన్లో మీకు అయితే ఉంటుంది, వెళ్ళండి. ఒకటోసారి ప్లే స్టోర్లో ఒకటి ఉంటుంది, ఇంకొకటోసారి ప్లే స్టోర్లో మీకు అయితే ఉండదు. సో 2 యాప్ లింక్స్ మీకు అయితే ఉంటుంది, వెళ్ళండి, క్లిక్ చేసుకోండి. రెండింటిని డౌన్లోడ్ అయితే చేయండి, రెండింటిని ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివిటీ ట్రాకర్ సంథింగ్ ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ బొమ్మ సింబల్తో. దాని మీద క్లిక్ చేయండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారికి లైవ్ వాల్పేపర్స్ అని టాప్లో సర్చ్ బార్ అయితే ఉంటుంది. అక్కడ సర్చ్ అయితే చేయండి. అక్కడ ఒకసారికి మనకు వాల్పేపర్స్ అని లైవ్ వాల్పేపర్ అని ఒక కొత్త ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎనేబుల్ చేసుకోండి. బూమ్, మీకు ఇక్కడ చూడవచ్చు 2 or 3 వాల్పేపర్స్ మీకు లైవ్ వాల్పేపర్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెళ్ళండి, దాన్ని క్లిక్ చేసుకోండి అండ్ ఏది కావాలో డౌన్లోడ్ చేసుకోండి. మార్స్ది సంథింగ్ ప్లానెట్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ వాల్పేపర్కి అయితే సెట్ చేసుకోండి. లైవ్ వాల్పేపర్స్ అయితే ఎంజాయ్ అయితే చేయండి. సో ఇది మీరు నార్మల్గా వెళ్ళి సెట్టింగ్స్లో లైవ్ వాల్పేపర్స్ కోసం వెతికితే మీకు ఏదైతే రాదు. సో ఇలా కొంచెం మసాలా వేస్తేనే దీనికైతే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. వెళ్ళి ఒకవేళ మీరు లైవ్ వాల్పేపర్స్ వాళ్ళు ఇన్బిల్ట్ చేయకపోతే మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఒక 8 హిడెన్ టిప్స్, ట్రిక్స్ ఏమైనా అనుకోవచ్చు, హ్యాక్స్ ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో కొంచెం హెల్ప్ అయింది అనుకుంటాను మీరు MIUI 12 యూజర్స్కి అయితే. దీంట్లో 8 హిడెన్ టిప్స్, ట్రిక్స్, హ్యాక్స్లో మీకు ఏది యూజ్ అయింది ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పార్ట్ 1 ఇక్కడ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఇక్కడ డిస్క్రిప్షన్ కాదు, ఇక్కడ ఐ బటన్ వస్తుంది. సో ఇక్కడ వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేయండి అండ్ వీడియోని మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొద్దిగా వచ్చారు ప్లీజ్, మనం ఫాస్ట్గా 1 lakh అయితే కొట్టాలి. మన ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. సో ఇట్లాంటి అమేజింగ్ టెక్ వీడియోస్ నేను మీకోసం అయితే తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, పీస్.